విష్ణు గారు చెప్పండి, ఐపీఎస్ పోస్టుకు సిద్ధార్థ కౌశల్ గుడ్ బై చెప్పారట. ప్రభుత్వ వేధింపులు అవమానాలతో వీఆర్ఎస్కు దరఖాస్తు. ఈ పరిస్థితి మొత్తం ఇతర పక్ష వైసీపీ మీద, అధికారుల మీద ఏమిటి రెడ్ బుక్ గోలా? ఇది మారదంటారు ఈ పరిస్థితి? అంటే సంవత్సర కాలం పూర్తయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐపీఎస్ ఐఏఎస్ అధికారుల పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరులో ఎటువంటి మార్పు కూడా లేదు. గత ఏ అధికారులైనా సరే ప్రభుత్వంలో బాధ్యులుగా పనిచేస్తారు. ఆ గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాళ్ళని కక్షపూరితంగా లేకపోతే ద్వేషపూరితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవటము, వీఆర్లో పెట్టడము, అప్రధానమైనటువంటి పోస్టులో పెట్టడము, లేకపోతే కొంతమంది మీద అన్యాయంగా కేసులు నమోదు చేయటము మనం చూస్తే సీనియర్ ఐపీఎస్ సీనియర్ ఐఏఎస్ అధికారుల మీద కేసులు నమోదు చేసి జైలు పాలు చేసినటువంటి పరిస్థితి కూడా ఈ ప్రభుత్వంలో చూసాం. ఈ ప్రభుత్వము మరీ ఏ రకంగా తయారైందంటే ఒక ముఠాలా తయారైంది. ఒక కక్షపూరితంగా ఒక అధికారం, ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని ప్రజలకు ప్రజోపయోగంగా కాకుండా వాళ్ళకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు వాళ్ళకు సంబంధించినటువంటి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పని వీళ్ళు భావించుకుని వాళ్ళ మీద చర్యలు చేపట్టే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో దాపురించింది. అందుకనే ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో ఒక రహస్య సమావేశం ఐఏఎస్ ఐపీఎస్ అధికారులందరూ కూడా తీసుకుని ఈ ప్రభుత్వం యొక్క తీరు 6 నెలలు అయిపోయినా, 8 నెలలు అయిపోయినా, సంవత్సర కాలం పూర్తయినా ఎక్కడ కూడా మారినట్టుగా కనపట్టలేదు. వ్యవహార శైలి ఇలా ఉంది, ఏం చేయాలి అనే దాని మీద ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగినట్టుగా మనకు వార్తలు వచ్చినాయి. అలాగే ఈరోజు మనం చూసాం, ఒక ఐపీఎస్ నిజాయితీ కలిగినటువంటి ఐపీఎస్ అధికారి పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఆయన విసిగి వేసరిపోయినట్టున్నాడు. ఆయన రిటైర్మెంట్ తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఐపీఎస్ అధికారులు వీళ్ళు హయాంలో పనిచేశారు, వాళ్ళ హయాంలో పనిచేశారు. చంద్రబాబు గారు 14-19 హయాంలో కూడా చాలా విపరీతమైనటువంటి ధోరణితో ప్రభుత్వం కన్నా చెప్పిన దానికన్నా ఎక్కువ చేసినటువంటి అధికారులను కూడా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు కలెక్టర్గా పనిచేసినటువంటి ఒక అధికారి, నేను ఆ రోజు అక్కడ ఉన్నాను, వచ్చి ఆయన పశ్చాత్తాపం పడి నేను సెంట్రల్ దీనికి వెళ్ళిపోతానండి అది ఇది అని చెప్తే అలా ఆ రకంగా నువ్వు ఆలోచన చేయొద్దు అని చెప్పని సీఎం ఆఫీస్లో కొంతకాలం పెట్టుకుని తర్వాత ఒక ప్రధానమైనటువంటి పోస్ట్లో పెట్టి ఇది చేసినటువంటి పరిస్థితి. ఆ రకమైనటువంటి భావన ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తుల్లో మనం ఈ ప్రభుత్వంలో చూడట్లేదు. అది మళ్ళీ తిరిగి ఇప్పుడు ఆ ఐఏఎస్ అధికారి ఈరోజు సీఎం గారి ఇక్కడ ఉన్నటువంటి సీఎం సెక్రటరియట్లో సీఎం ఆఫీసులో ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిపాలన కొనసాగుతుంది. జైళ్ళకు పంపించే కార్యక్రమం, అలాగే వీఆర్లో పెట్టే కార్యక్రమం, సంబంధం లేకపోయినా కేసులు నమోదు చేసి సస్పెండ్ చేసి జీతాలు ఇవ్వనటువంటి కార్యక్రమం, అధికారుల మీద రెడ్ బుక్ రాజ్యాంగం అనేది పూర్తిగా ఏ రకంగా ఉందంటే మాటలో చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉంది. యావత్ భారతదేశంలో ఈ రకమైనటువంటి కార్యక్రమాలు, ఈ రకమైనటువంటి చర్యలు మనం ఎక్కడా కూడా చూడలేదు. కొద్ది కాలం ఎవరెవరన్నా పక్కన పెడతారు, మళ్ళీ తర్వాత అధికారులను విధుల్లో తీసుకుంటారు. అందుకనే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి చాలామంది అధికారులు కేంద్ర సర్వీసులోకి వెళ్ళిపోవటము, పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవటము, లేకపోతే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవటము, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా సాగుతూ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఉదాహరణ చూడండి, మనం తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి ఐఏఎస్ అధికారి పనిచేశారు. ముందు ఒక స్టేట్మెంట్ వాస్తవంగా ఇచ్చారు, తర్వాత మళ్ళీ ప్రభుత్వం ఒత్తిడి చేసి మళ్ళీ మార్పిచ్చింది. అలాగే మొన్న గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ గారు జగన్మోహన్ రెడ్డి గారి కారు యాక్సిడెంట్ విషయంలో వాస్తవం ముందు ఇమ్మీడియట్గా చెప్పడం జరిగింది. మళ్ళీ 2-3-4 రోజుల తర్వాత మళ్ళీ ఒత్తిడి చేసి అతన్ని టెన్షన్ గురి చేసి ఒత్తిడి చేసి మళ్ళీ స్టేట్మెంట్ మార్పించడం జరిగింది. ఇంకో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే మన విజయనగరంలో ఒక అధికారి మీద మరి ఎందుకు యాక్షన్ తీసుకోలేదు. అక్కడ ఉన్నటువంటి చర్చ ఒకటి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చేస్తే ఆ విజయనగరం ఎస్పీ గారు వచ్చి వాస్తవం దుష్ప్రచారం ఇది, వాస్తవం ఇదని క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ రకమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తరుణంలో ఏ రకంగా ఇక్కడ ఉద్యోగం చేయగలుగుతారు, ఏ రకంగా ప్రతిదానికి పార్టీలు అంటగట్టి ప్రతిదానికి వైసీపీ ఐపీఎస్లని లేకపోతే వైసీపీ
కలెక్టర్లని కార్యదర్శులని చెప్తుంటే ఏ రకంగా పనిచేయగలుగుతారు, స్వేచ్ఛగా ఏ రకంగా వ్యవహరించగలుగుతారు అని చెప్పని ఒకసారి చూసుకోవాల్సినటువంటి అవసరం ప్రస్తుతం ప్రజలు కూడా గమనించాల్సినటువంటి అవసరం ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్లో కనపడతా ఉంది అని చెప్పని మనం చెప్పుకోవచ్చు. రైట్.